చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎస్విలోని పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ప్రదేశంలో చిరుత హల్చల్ చేసింది. అర్ధరాత్రి సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచారమైనటువంటి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చిరుత కుక్కను వేటాడుతున్నట్లుగా సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. చిరుత సంచారంతో వర్సిటీ సెక్యూరిటీ భయాందోళనకు గురవుతున్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి వర్సిటీ అధికారులు. ఒకసారి స్క్రీన్ మీద మీరు చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నారు. ఒక కుక్క ఉంది అక్కడ. ఆ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సమీపంలో చిరుత ఏ విధంగా దూసుకుంటూ వచ్చి ఆ కుక్క వెనకాల వెంటబడుతుంది చాలా స్పష్టంగా రికార్డ్ అయింది. మీరు రెడ్ కలర్ సర్కిల్లో కూడా చాలా స్పష్టంగా చిరుత రావటాన్ని, వచ్చిన తర్వాత ఆ కుక్క వెనకాల ఎంత వేగంగా పరిగెడుతుందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వర్సిటీ అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఒంటరిగా ఎవరు కూడా బయటకు రావద్దు, రాత్రి సమయాల్లో అసలు ఒంటరిగా ఎవరు తిరగొద్దని కూడా అధికారులు ఒక హెచ్చరిక పంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో అక్కడ దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. చిరుత సంచారంతో వర్సిటీ సెక్యూరిటీ కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఎవరు కూడా ఒంటరిగా రావద్దంటూ హెచ్చరిక జారీ చేసిన పరిస్థితి. ఒక్కసారి ఇక్కడ ఈ విజువల్లో చూడండి, అటువైపు నుంచి ఎంత వేగంగా నడుచుకుంటూ చిరుత వెళ్తున్నటువంటి దృశ్యం కనిపిస్తోంది. సో ఈ విజువల్ చూసిన తర్వాత, ఈ దృశ్యాలు చూసిన తర్వాత విద్యార్థులు భయంతో వణికిపోతూ ఉన్నారు. సో డెఫినెట్గా చిరుత సంచారాన్ని చూసినటువంటి నేపథ్యంలో అక్కడ కొన్ని భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. అక్టోబర్ 10వ తారీఖును కూడా ఎస్వి వర్సిటీ ఆవరణలో చిరుత సంచరించినట్లుగా సీసీ కెమెరాల్లో ఇంకోటి కూడా రికార్డ్ అయింది. సో తరచుగా ఇదే ప్రాంతంలో చిరుత కదలికలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో జనం అయితే నిజంగా చాలా భయపడిపోతున్నారు. చిరుతలు అలిపిరి చెక్ పాయింట్ దగ్గర నుంచి ఎస్వి యూనివర్సిటీలోకి ప్రవేశిస్తున్నాయి. అలిపిరి చెక్ పాయింట్ ఏదైతుందో అక్కడి నుంచి యూనివర్సిటీ లోపలికి వస్తూ ఉన్నాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. చిరుత సంచారం పట్ల ఫారెస్ట్ సిబ్బంది కూడా నిఘా పెట్టారు. అలిపిరి చెక్ పాయింట్, ఎస్వి యూనివర్సిటీ ప్రాంతాల్లో గస్తీ తిరుగుతూ ఆ ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. తరచుగా చిరుత కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో చిరుత అక్కడ సంచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానికులైతే బయటికి రావాలంటే ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే ఒంటరిగా బయటికి రావాలంటే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా టీటీడీ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, చిరుత సంచారం మీద నిఘా పెట్టి తమని రక్షించాలని చెప్పి ఇటు విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు కావచ్చు, అధికారులకి మొరబెట్టుకుంటున్న పరిస్థితి. ఒక్కసారి భయం గొలిపే దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చిరుత ఏ విధంగా మెల్లగా అటువైపు నుంచి రావటం, అలిపిరి చెక్ పాయింట్ నుంచి యూనివర్సిటీ లోపలికి ఏ విధంగా వస్తుందో మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. చిరుత వేగంగా దూసుకొచ్చి కుక్క వెనకాల అదే ప్లేస్లో, ఆ కుక్క ఉన్నటువంటి ప్లేస్లో ఒంటరిగా ఒక మనిషి ఉండుంటే, ఒంటరిగా ఎవరైనా అటువైపు తిరుగుతూ ఉండుంటే వాళ్ళ మీద దాడి చేసేది కదా, దాడి చేసి చంపే అవకాశం ఉంది కదా. సో అదే భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు అక్కడ విద్యార్థులు కావచ్చు, స్థానికులు కావచ్చు. సో ఇలాంటి చిరుత సంచారం ఎక్కువైపోయింది కాబట్టి మా ప్రాణాలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, మాకు అసలు భద్రత లేదని చెప్పి ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. ఫారెస్ట్ సిబ్బంది, టీటీడీ అధికారులు వెంటనే రక్షణపరమైనటువంటి చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు ఇవి. ఒంటరిగా సాయంత్రం పూట ఆ వర్సిటీ ప్రాంగణంలో అలిపిరి చెక్ పాయింట్ నుంచి వర్సిటీ వెళ్ళే మార్గంలో ఎవరు కూడా ఒంటరిగా రావద్దని హెచ్చరిక ఆల్రెడీ జారీ చేశారు. ఆ చిరుతలను కట్టడి చేసే విధంగా అధికారులు కూడా చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.